ఆనంద వాళ్ళ ఇంటికి కొంతమంది ఆఫీసర్స్ వస్తారు. వాళ్ళు రాగానే ఎవరు మీరు అని ఆనంద అడుగుతూ ఉంటే వీఆర్ ఫ్రమ్ ఐటీ డిపార్ట్మెంట్ అని ఇక వాళ్ళ ఐడెంటిటీ కార్డ్ ఆనందకు చూపిస్తూ ఉంటారు. ఎందుకు వచ్చారు అని ఆనంద వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఒకసారి మీ కంపెనీలో మీ ఇంట్లో కూడా మీ ఆస్తుల విషయంలో అవకతవకలు జరిగినట్టుగా మాకు రిపోర్ట్ వచ్చింది. అందుకనే మీ ఆస్తులు మీ ఫైల్స్ అన్నీ కూడా మేము చెక్ చేయాలి అని వాళ్ళు చెప్పేసరికి అలానే అని ఆనంద అంటూ ఉంటుంది. మా దగ్గర ఎలాంటి అవకతవకలు జరగలేదు అని ఆనంద భర్త చెప్తూ ఉంటే ఇది మా డ్యూటీ చేయనివ్వండి అని ఐటీ ఆఫీసర్స్ చెప్తూ ఉంటారు. ఇక అనన్య మాత్రం చాలా సంతోషపడిపోతూ ఉంటే ఆనంద, దర్శన్, శరణ్య అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. ఇంతలో ఆఫీసర్స్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన బిల్స్ అన్ని అగ్రిమెంట్ పేపర్స్ అన్నీ కూడా తీసుకురండి అని చెప్పేసరికి అలానే అని ఆనంద లోపలికి వెళ్తూ ఉంటుంది. కబోర్డ్లో ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన బిల్స్ వేరే అగ్రిమెంట్స్ అన్నీ కూడా చూస్తూ ఉంటే కబోర్డ్లో ఏవి కూడా కనపడకపోవడంతో ఆనంద షాక్ అయిపోయి కిందకు వస్తూ ఉంటుంది. ఇంతలో శరణ్య కూడా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు అత్తయ్యకు నేను నగలు తీసుకెళ్లిన విషయం తెలిసిపోతుందో ఏమో అని మరో పక్క శరణ్య టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఆనంద కిందకి రాగానే ఏమైంది, ఫైల్ తీసుకురాలేదు అని తన భర్త అడుగుతూ ఉంటే ఫైల్స్ కనిపించట్లేదు అని ఆనంద చెప్పేసరికి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక ఆఫీసర్స్ బంగారం, డబ్బు అన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటారు. రిపోర్ట్స్ అన్నీ కూడా చూసిన తర్వాత మీ రాజ్కోటి సిల్క్స్లో అవకతవకలు జరిగాయి, మీ ఆస్తులన్నీ కూడా మేము సీజ్ చేస్తున్నాం అని ఐటీ ఆఫీసర్స్ చెప్పేసరికి ఆనంద, దర్శన్, శరణ్య అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక మరి ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం.